హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి శ్రీ ఛానల్. నా ఛానల్ని చూస్తున్నవారు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారు కదండి వీడియోలో వినాయకుడిని అయితే తల మీద పెట్టుకొని మోసేసానండి. కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా సరే వినాయకుడిని కూడా నేను ఎత్తుకొని ఇలా మోసానమాట. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అయితే ఈ వినాయక చవితి అయితే ఎంత బాగా జరిగిందో ఈసారి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్ని గుళ్ళకు వెళ్ళానండి, మళ్ళీ కొన్ని గుళ్ళల్లోకి అయితే భోజనానికి కూడా వెళ్ళాను. అటు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను, వీడియోలో తీసుకున్నాను, భోజనం కూడా చేశాను అనమాట. అయితే ఫస్ట్ మా ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నాం అనమాట. చిన్నగా డెకరేషన్ చేశానండి. చూడండి, ఇలా కొంచెం ఫ్లవర్స్తో పాలవెల్లికి అలా కట్టి అన్నీ కూడా పువ్వులతో అలంకరించనమాట. తర్వాత నైవేద్యాలు పెట్టాము. అన్నము, కూర, బూర్లు, గారెలు, ఉండ్రాళ్ళు, వడపప్పు, సరివిడి, పానకం అన్నీ కూడా పెట్టాను. చూసారు కదండి మా ఇంటి వినాయకుడు, బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో. ఎవరైనా ఒక్క వినాయకుడిని అయితే పెట్టుకోకూడదండి, 2, 3, 5 అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఎన్నో పెట్టానండి. వెండి వినాయకుడు ఒకటి, మామూలు వినాయకుడు, మట్టి వినాయకుడు, ఇంకోటి పసుపుతో చేసిన వినాయకుడు, అవన్నీ కూడా పెట్టాను. ఇలా పాలవెల్లి కట్టి అలంకరించాను అనమాట. ఫ్రూట్స్ అవి కూడా పెట్టుకుంటాము. మేమైతే ప్రత్యేకించి బట్టలు కూడా పెట్టుకుంటాం వినాయకుడికి. అలా అయితే మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. చూసారు కదా మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో. మా బుజ్జి వినాయకుడే కాదండి, బయట కూడా అన్ని వినాయకులు చాలామంది నిలబెట్టారు. అన్ని వినాయకుళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో. ఈ వినాయకుడిని నేను ఎత్తుకున్నాను. ఎక్కడ చూసినా వినాయకుడు బొమ్మలేనండి. కొంతమంది ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, వాళ్ళు కాలంలో కలుపుకుండా ఇలా వినాయకుడు దగ్గర పెడతారన్నమాట, పెద్ద వినాయకుడి దగ్గర అనమాట. తర్వాత అయితే లడ్డు చూసారా, ఇది వినాయకుడు లడ్డు అనమాట. తర్వాత ఈ వినాయకుడు భోజనంకి అయితే వెళ్ళాను. అబ్బా, భోజనాలు అయితే చాలా బాగుందండి. ఉండ్రాళ్ళు, పొంగలి, బిర్యానీ, ఇంకా ములక్కాయ పన్నీరు కూర, ఇంకా చాలా రకాలైతే పెట్టారనమాట. చాలా బాగా పెట్టారు మాకు. తర్వాత ఇది ఒక చోట అనమాట. కొన్ని వీడియో అలా షూట్ చేసుకుంటూ వచ్చానండి. తర్వాత అయితే మా ఊరు దగ్గర బెక్కవోలు అనే ఊరు ఉంటుంది. అక్కడైతే ఇంకా గణపతి చాలా ఫేమస్ అనమాట. ఆ వినాయకుడు ఏంటంటే చిన్నగా ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాడనమాట. ఈరోజు చాలా విశేషంగా జరుగుతుంది. మాకైతే ఎప్పుడు ఫ్రీగా వెళ్ళిపోతాము. ఈరోజైతే ఇంతమంది జనాలు ఉన్నారా, వినాయక చవితి 5వ రోజు ఏమి వెళ్ళాం అనమాట. అంతమంది ఉన్నారని ఆశ్చర్యం వేసిందండి. మళ్ళీ టికెట్ కూడా తీసుకున్నాం, 50 రూపాయలు అంట టికెట్, స్పెషల్ దర్శనం. ఇక్కడ బిక్కవోలు వినాయకుడు అయితే చాలా ఫేమస్ అండి. ఏది అనుకుంటే అది జరుగుతుంది అనమాట. ఇక్కడ పూజారిగా చటారాధిస్తున్నారు. ఇంకా వినాయకుడిని చూడండి ఎంత బాగున్నాడో వినాయకుడు. కానీ ఫోటో తీయొద్దు, వీడియో తీయొద్దు అంటున్నారు, కానీ కొంచెం తీసానండి అలా మీకు చూపిద్దామని చెప్పి. చూసారు కదండి ఈ బిక్కవోలు వినాయకుడు దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చాం కదా, ఎంత లైన్ ఉందో అండి. మేము స్పెషల్ కాబట్టి ఒక పావు గంటలో బయటకు వచ్చాము. వీళ్ళైతే ఒక 2 అవర్స్ పట్టిద్ది అనమాట. ఇంకో వినాయకుడు అండి, మా ఇంటి దగ్గర బాబా గుళ్ళో అయితే నిలబెట్టారనమాట వినాయకుడు. చాలా బాగుంది. ఈ వినాయకుడు కూడా కలర్ఫుల్గా మనకి పిస్తా కలర్లో ఉందన్నమాట విగ్రహం. ఇక్కడ కూడా నైవేద్యాలు అది పెట్టారు. ఈవినింగ్ భోజనానికి అందరికీ రమ్మని చెప్పారు, వెళ్ళాము. అక్కడ భోజనం ఫోటో అయితే తీయలేదన్నమాట, వీడియో కానీ. ఇక్కడ ఇంకో వినాయకుడు అండి, మా వీధి చివర జీబీఆర్ కాలేజ్ ఉంటుంది, అక్కడ నిలిపారనమాట రాముల వారి గుళ్ళో. ఇక్కడ కూడా వినాయకుడు అదిరిపోయాడు కదండి. అబ్బా, ఇంకా వినాయకుళ్ళే అండి. ఈ వినాయక చవితి అయితే నేను ఎంత బాగా చేసుకున్నానో, ఎన్ని వినాయకులు దర్శనం చేసుకున్నానో, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడ కూడా భోజనాలు అయితే పెట్టారనమాట. ఇక్కడ పాట జరుగుతుందండి, లడ్డు పాట. ఇంకా అలా ఇంకా అందరూ కూడా లడ్డు పాట పాడుతూనే ఉన్నారు. చూసారు కదా రోడ్డు మీదే అందరూ కూడా. ఇంకా రోడ్డు అని చూడలేదు, ఏం చూడలేదు. వినాయకుడు పూజ అంటే మనకి ఇంకేమీ తెలియదు అనమాట. ఇంకా రోడ్డు మీదే భోజనాలు కూడా ఇక్కడే పెట్టారండి. అందరూ కూడా భోజనాలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేమైతే ఈ సంవత్సరం 3 వినాయకుడి గుళ్ళో భోజనాలు చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అయితే మా ఇంట్లో వినాయక చవితి, మా ఊర్లో వినాయకులు నిలబెట్టిన దగ్గర ప్రతి చోటకి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని భోజనాలు కూడా గట్టిగానే తిన్నామండి. ఇంకా పులిహారలో, బిర్యానీలు, కూరలో అబ్బబ్బా మస్త్ అనమాట. ఈ వినాయకుడికి ఇంత బాగా చేస్తారండి. ప్రతి
ఇయర్ కూడా ఇలా వినాయక చవితి ఇంత బాగా చేస్తారు మా ఊర్లో. చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.